తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్లో రాత్రి కుండపోత వాన కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. రోడ్లపైకి వాన నీరు భారీగా చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బండ్లగూడ, అస్మాన్గఢ్, మలక్పేట, సరూర్ నగర్, ముసారాంబాగ్, ఎల్బీ నగర్ భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, 36 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షాలకు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. సుమారు 200 వరి ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. గత 15 రోజుల క్రితమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చామని అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలంటున్నారు. లారీలు రాక ధాన్యం ఆగిపోతుంది, నానుతున్నాయి, సరిపోతలేదు, ఎవరు కూడా సరిపోతలేదు. 27 తారీఖు తెచ్చిన అనుకోరాదు, పోయినా 27 చూపుతామంటారు. వాళ్ళు ఏమనుకుంటారు కానీ ఇక ఎక్కువైపోయినాయి వడ్డీడ. కిందంగా నానుడు, మీదంగా నానుడు, అన్నీ నానుడే. లేబర్ చేస్తారు కానీ ఎన్ని అంశాలు అందకుండా అయిపోయింది. 15 రోజులు అవుతుంది. ఏం చూపుతలేరు మరి, వాళ్ళకే ఎరక. ఓ నాడు వస్తురు, ఓ నాడు వస్తలేరు. ఆ లారీలు వస్తలేవు అంటారు. అలా జోకిన బస్సలు అన్నీ వచ్చినాయి నానిపాయ. నాణ్య ఇగోంది అంతా అదే కింద వెళ్ళినాయి నీళ్ళు. ఏమంటారు వాళ్ళు చూస్తూనే లేరు, దగ్గరికే వస్తలేరు. అడిగితే వాళ్ళు చూసుకుంటే పక్క పంటే పోతురు, దగ్గరికి వస్తురా. 15 రోజులు అయింది. ఎప్పుడు కొంటారో ఎప్పుడు కొనేది తెలుస్తలేదు. ఎక్కడ ఇబ్బంది కాకుంటే అందరం ఎంత బాధపడుతున్నాం వచ్చి 15 గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బోధన్ నియోజకవర్గ పొగాకు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అకాల వర్షం కారణంగా పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని పొగాకు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని పొగాకు రైతులు కోరుతున్నారు. జహీరాబాద్ పటాన్ చెరువు సంగారెడ్డి డివిజన్లో భారీ వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జరాసంగం మండలంలో అత్యధికంగా వర్షం పడడంతో వాగులో వరద ఉధృతి పెరిగింది. పయాలవరం వాగు వరద ప్రవాహం ఎక్కువైంది. గ్రామానికి రాకపోకలు సాగించే ప్రధాన వంతెనపై నుంచి వరద ఉప్పొంగింది. ఉదయం వేళల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లోనూ భారీ వర్షం కురవడంతో వాగులు జలకలను సంతరించుకున్నాయి. నిన్న మేడం
సహస్ర, నేను నర్సాపూర్ నుంచి వచ్చాను. మా పంట కోసి వారం 9 రోజులు అవుతుంది ఇవాళకి. మ్యాచ్ రాలేదని చెప్పేసి వాళ్ళు తీసుకోలేదు. మ్యాచ్ వచ్చిన తర్వాత నెగ్లిజెన్స్ ద్వారా బార్దాన్ని ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొంచెం వాళ్ళు వేరే రకంగా మనిషికో రకంగా చూసుకుంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. 6 నెలల నుంచి కష్టపడి చేసుకున్నారు పంట. ఇప్పుడు 2 రోజుల వర్షం కారణంగా మా చేతికి అద్దకుండా పోతుంది. తీసుకోమని అంటే బతలాడించుకుంటున్నారు, పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మా 6 నెలల పంట మా చేతికి అందకుండా రైతుల జీవితాలని ఈ విధంగా వీళ్ళు మనిషిని చూసుకుంటూ కూడా పనులు చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇది సహజ. నిన్న మేడం ఇక తెలుగులో వర్షాల కారణం సంబంధించి లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు ఆదిలాబాద్ శ్రీనివాస్, అలాగే లైవ్లో నిజామాబాద్ శ్రీకాంత్, లైవ్లో నల్గొండ నుంచి కిరణ్ ఉన్నారు, అలాగే విజయవాడ నుంచి లైవ్లో మనకు అందించడానికి క్రాంతి ఉన్నారు. ముందుగా నిజామాబాద్ నుంచి శ్రీకాంత్, మీరు చెప్పండి, ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? తోటైతే కొనుగోలు సెంటర్ లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా తడవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఇటు మంచిర్యాల జిల్లాలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అయితే పూర్తిగా కొనుగోలు సెంటర్ లో ఉన్నటువంటి ధాన్యం ఈ భారీ వర్షానికి కొట్టుకపోవడం, మరోవైపు కొనుగోలు సెంటర్ లో ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా తాము కొనుగోలు సెంటర్లకి ధాన్యాన్ని తీసుకొచ్చి 20 రోజులకు పైగా అవుతున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు సెంటర్లు నిర్వాహకులు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో గత 10 రోజుల నుంచి పడుతున్నటువంటి అకాల వర్షాలతోటి పూర్తిగా ధాన్యం తడిసి ముద్దవుతున్నాయంటూ కూడా రైతులైతే ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంతో పాటు చెన్నూరు నియోజకవర్గంలోని భీమారంలో కూడా రైతులైతే రోడ్లకి నిరసన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాఖ ఇటు వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడంతో పూర్తిగా తాము పంట నష్టపోవాల్సి వచ్చిందనేసి రైతులైతే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి తాము పండించిన పంటను కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తే ఇక్కడ మొదట హమాలీలు లేరని చెప్పారు. ఆ తర్వాత సకాలంలో లారీలు అయితే రాలేదు. ఇప్పుడు మిల్లులకు వెళ్ళినటువంటి లారీ రావాలంటే కూడా ఒక్కో లారీ అన్లోడ్ కావడానికి 7 నుంచి 8 రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కొనుగోలు సెంటర్ లో ఉన్న ధాన్యం అయితే తడిసాయంటూ కూడా ఇటు రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, ఇటు కొమరంభీం జిల్లాలోనైతే ఎక్కువ మొత్తంలో వరి పంటనైతే సాగు చేస్తూ ఉంటారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఈ ఏడాది 3,25,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం ఇప్పటి వరకు
1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మంచిర్యాల జిల్లాలో కొనుగోలైన సందర్భాలు ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి 1,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలైంది. ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా దాదాపుగా కుమరంభీంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి నెల రోజులు దగ్గర పడుతున్నా కూడా 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు అయినట్టుగానైతే అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలు అయితే రైతులను అయితే పూర్తి స్థాయిలో నష్టం అయ్యే విధంగానే అయితే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు 3 రోజులు ఇటు వర్షం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తడిసిన ధాన్యం కొనాలంటే కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. నెక్స్ట్ విజయవాడలో ప్రస్తుత పరిస్థితి తెలుసుకుందాం. లైవ్ లో మనకి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సోని, ఏపీ వ్యాప్తంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ రోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. దీంట్లో భాగంగా నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఎండ వేడి అయితే తగ్గిందని చెప్పుకోవాలి. వర్షాభావ పరిస్థితుల కారణంగా, అకాల వర్షాల కారణంగా కొంత రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే 2 రోజుల పాటు భారీగా వర్షాలు పడే సూచన ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అటు వాతావరణ శాఖతో పాటుగా విపత్తు నివారణ శాఖ కూడా అలర్ట్లు జారీ చేయడంతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలే కాకుండా మిగిలిన ప్రాంతాలలో కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా పాత శిథిలావస్థలకు చేరినటువంటి భవనాల వద్ద గానీ, అలాగే పెద్ద పెద్ద హోర్డింగ్ల వద్ద గానీ, అలాగే భారీగా ఉన్నటువంటి చెట్ల కింద కూడా నిలబడకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే 2 రోజుల పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, అలాగే కృష్ణా జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా పలు సూచనలు చేసిన నేపథ్యంలో అక్కడ ఇప్పటికే అధికారుల యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు అంటే ముందుగానే వచ్చినటువంటి ఈ వర్షాల కారణంగా రైతులు, మామిడి రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక పంట ఆఖరికి వచ్చేసి దశగా ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక అకాల వర్షాల నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా పలు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందో అక్కడ ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంట పొలాల్లో పనులకు వెళ్లే వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే మున్సిపల్ ఎంప్లాయీస్ కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. కేవలం ఈ 2 రోజులు మాత్రమే కాదు, దాదాపుగా 4-5 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పగలంతా కూడా చినుకులు పడుతూ తెరపిస్తూ వస్తున్నప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో, అలాగే తెల్లవారుజామున సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాత్రి పూట్ల పడేటువంటి పిడుగుల కారణంగా కూడా కొంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా నైట్ టైంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక 2 రోజుల పాటు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఒక 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇది మే నెలలో మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండలు పూర్తిగా తీవ్రమైన ఎండతో బాధపడే సమయం. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ప్రజలు కాస్త ఈ ఎండ నుంచి, అంటే గత 2 నెలల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలను చూస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎస్, మనం చూసుకుంటే క్రాంతి, ఏపీ మొత్తానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అలాగే దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా అలర్ట్ ని జారీ చేశారు. అలాగే ఉత్తరాంధ్ర
రాయలసీమ అలాగే కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో కొంత ముందుగా ఎందుకంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అటు గోదావరి పరివాహక ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే సిద్ధం చేయడంతో పాటుగా పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఎందుకంటే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ పలు కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ గాలులు వీచే సమయంలో హోర్డింగ్స్ కావచ్చు, భారీ వృక్షాలు నేలకు ఒరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం అధికారులు ఇప్పటికే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఏ రాష్ట్రాలకైతే, ఏ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారో ఎల్లో అలర్ట్ జారీ చేసిన అన్ని జిల్లాలు, అలాగే ఎక్కడైతే భారీ హోల్డింగ్స్, చెట్లు, శిథిలావస్థకు చేరినటువంటి భవనాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ హోర్డింగ్స్ వద్ద, అలాగే శిథిలావస్థకు చేరినటువంటి భవనాలు, వాటి పక్కన నివసించే వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే గుర్తించి వారిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక పొలం పనులకు వెళ్లేవారు, ఎక్కడైతే భారీ వర్షాలు పడే సమయంలో పొలం పనులకు వెళ్లేటువంటి రైతులు పిడుగుపాటుకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని జాగ్రత్తగా ఉండాలని కొన్ని కీలక సూచనలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాతో పాటుగా బాపట్ల, గుంటూరు, అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో, అనంతపురంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 2 రోజుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే విపత్తు నివారణ సంస్థ ఇప్పటికే ఆల్రెడీ అలర్ట్ జారీ చేయడంతో పాటుగా అధికార యంత్రాంగాన్ని కూడా అక్కడ తగినటువంటి అవసరం మేరకు వాడుకునేలాగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసింది. సో రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఎస్, నెక్స్ట్ మనకి నల్గొండకి సంబంధించి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మనం చూసుకోవచ్చు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దగా తెలుస్తుంది. ఆ రైతులు ఏమంటున్నారు, దీనిపై ప్రభుత్వం స్పందించిందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, జూన్ జూలైలో కురవాల్సిన వర్షాలు మే నెలలో కురుస్తుండడంతో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. సహజంగా ఎక్కడైనా వర్షాలు పడితే మాత్రం ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే నిన్న నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి ఒక మహిళా రైతుపై కూడా పిడుగు పడింది. ఆ పిడుగు పడడంతో కూడా మహిళా రైతు భిక్షమమ్మ అక్కడికక్కడ స్పాట్ లోనే చనిపోయింది. ఇటు అకాల వర్షానికి కూడా చౌటుప్పల్, అదేవిధంగా ఇటు తుర్కపల్లి, భువనగిరి, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో ఐకేపీ సెంటర్లలో కూడా ధాన్యం ఎంత తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో రైతన్నకు ఈ వద్దన్నా కురిసినటువంటి వాన ఎక్కువగా నష్టాన్ని అయితే మిగిల్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరో 2 రోజుల్లో కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలను కావచ్చు, రైతులు అయితే, ఇటు అధికారులు అయితే అలర్ట్ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పొలాలకు వెళ్ళేటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఒక మహిళా రైతుపై పిడుగు పడింది. దీంతో రానున్న 24-48 గంటల్లో కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఇట్లా చెట్ల కింద ఇట్లా తలదాచుకోవడం, అదేవిధంగా విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు వర్షాభావానికి తోడు ఇటు అధికారులు అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా రైతన్నను నిండా ముంచిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఇటు వ్యవసాయ మార్కెట్లకు కూడా దాదాపు 15-20 రోజులుగా కూడా ధాన్యం తీసుకొచ్చినప్పటికీ కూడా ఇటు ధాన్యం కొనుగోలులో అధికారులు ప్రభుత్వం జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అకాల వర్షానికి కూడా ఇటు ధాన్యం కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో పాటు చాలా చోట్ల కూడా ఇటు మామిడి కావచ్చు, ఇటు కోయన్ వరి పంట కూడా ఉంది. ఆ కోయన్ వరి పంటకు సంబంధించి కూడా ఇటు గాలివానకు గింజ రాలిపోయింది. ఇటు మొత్తం కూడా అక్కడ కొన్ని పంట పొలాలు కూడా చెరువులు తలపిస్తున్నటువంటి నేపథ్యంలో పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ అయితే రైతుల నుంచి వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు వర్షాలు ఇంకా 48 రోజుల పాటు వర్షాలు పడేటువంటి నేపథ్యంలో ధాన్యం కొనుగోలులో వేగవంతం చేయాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. నెక్స్ట్ మనకి జమావంశ్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సోని, గత 2 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో
భారీగానే వర్షం కురిసిందని చెప్పొచ్చు. ఈ అకాల వర్షంతో చాలా చోట్ల రైతన్నలు కొంచెం నష్టపోయినటువంటి పరిస్థితి. ఆర్మూర్, జక్రాన్పల్లి ప్రాంతాల్లో వరి ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం కూడా తడిసినటువంటి పరిస్థితి. ఇక బోధన్ నియోజకవర్గంలో చూస్తే దాదాపు పొగాకు 3,000 ఎకరాల్లో పొగాకు పంట చేతికొచ్చినటువంటి సమయంలో ఈ అకాల వర్షానికి పూర్తిగా 3,000 ఎకరాల్లో పొగాకు పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఆ రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో ఈ అకాల వర్షాలకు చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసి రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల మామిడి రైతులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇటు మాగ్లూరు మండలంలో కూరగాయల రైతులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి చూడవచ్చు. నిన్న కురిసినటువంటి వర్షానికి కామారెడ్డి నగరంలో అశోక్ నగర్ లో 11 kV స్తంభం కూలి పడింది. దీంతో అక్కడ అంతరాయం కలిగింది, విద్యుత్ కి అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. అలాగే రామారెడ్డిలోని గన్పూర్ తాండాలో వ్యవసాయ భూమిలో కరెంటు పోల్ కింద పడి అక్కడ వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి రైతు తీగలకు తగిలి చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే ముదక్పల్లి, నిజామాబాద్ రూరల్ లోని ముదక్పల్లి కావచ్చు, నర్సింగ్పల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకూరినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీగా ఈదురుగాలులు అలాగే ఉరుములు పిడుగులతో ఈ వర్షాలు కురవడంతో ఇట్లా విద్యుత్ స్తంభాలు కూడా నేలకూరినటువంటి పరిస్థితి. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు కొంచెం గమనించుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. చాలా చోట్ల విద్యుత్ వైర్లు వ్యవసాయ క్షేత్రాల్లో కిందికి వేలాడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి నిజామాబాద్ జిల్లాలో. అలాగే మొత్తం అంటే ఈ జక్రాన్పల్లి మండలంలో కూడా తడిసిన ధాన్యం పూర్తిగా తడిసి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితిని నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దర్పల్లి మండలంలో 76 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇటు పూర్తిగా అంటే ఈ 2 రోజుల్లో కురిసినటువంటి వర్షానికి ఇటు SRSP ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా చెప్పుకున్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి వర్షాలకు వరద కూడా వచ్చి చేరుతుంది. దాదాపు 2,500 క్యూసెక్ల నీరు వరద వచ్చి అక్కడ స్టోరేజ్ అవుతా ఉన్నది. గత సీజన్ కంటే ఈ సీజన్ లో ఇప్పటి వరకు అంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ కాలేకపోయినా 4 TMCల వరద నీరు అక్కడ స్టోరేజ్ ఉందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రాజెక్ట్ లోకి వరదలు వస్తుండటంతో ఇటు రైతన్నలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరో 3 రోజులు కూడా నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం, ఉరుములు పెరుగులతో కురిసేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఈ ఉరుములు మెరుపులు కాస్త ఇటు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లే వాళ్ళు కావచ్చు, చెట్ల కింద ఉండే వాళ్ళు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.